ఈ వీడియోలో మనకు ఫ్రిడ్జ్ చూడండి. ఈ చిన్న ఫ్రిడ్జ్ అయినా పెద్ద ఫ్రిడ్జ్ అయినా సరే మీకు చూడండి కూలింగ్ రాకపోయినా ఫ్రిడ్జ్ నుంచి వాటర్ వస్తుంటే దాన్ని ఎలా మనం ప్రాబ్లం కనుక్కొని ఎలా రిపేర్ చేయాలో ఈ వీడియోలో చెప్తానండి ఈజీగా. చూడండి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ మనకు వాటర్ కారుతుంది. ఇక్కడ మనకు కూలింగ్ అనేది లేదు సరిగా. ఇక్కడ బయట మనకు ఫ్రిడ్జ్ నుంచి వాటర్ వస్తుంది. చూడండి సైడ్లో మొత్తం వాటర్. ఇప్పుడు మనం డోర్ ఇప్పి చూపిస్తాను చూడండి. మనకు ఫ్రిడ్జ్ లోపల కూడా మనకు వాటర్ కారుతూ ఉంటుంది. ఈ విధంగా వాటర్ కారడం మెయిన్ ఏంటంటే చూడండి కూలింగ్ లేకపోవడం వల్ల ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మనకు గ్యాస్ అయిపోవడమా లేదంటే థర్మోస్టాటర్ ప్రాబ్లమా ఏదో చెక్ చేయాలా, మీకు ఎలా చెక్ చేయాలి ఎలా మొత్తం డీటెయిల్ చూపిస్తాను. మొత్తం ఇక్కడ వాటర్ అంతా కారి మనకు చూడండి తేమగా ఉంది. మనకు ఫ్రిడ్జ్ ఆన్లైన్ ఉంది అయినా మనకు కూలింగ్ రాక మనకు వాటర్ కారుతుంది. మనకి మెయిన్ వచ్చేది చూడండి ఫస్ట్ మనకు మెయిన్ ప్రాబ్లం వచ్చేది కూలింగ్ మనం తక్కువ ఉంటుంది చెక్ చేసుకోవాలి. మనం థర్మోస్టాటర్ ఉంది కదా ఇది చెక్ చేసుకోండి. ఇక్కడ మనకు 1లో ఉంది ఇది. ఈ విధంగా మనకు 1లో ఉంటే మనకు కూలింగ్ రాదు. ఒకసారి కూలింగ్ పెంచి చూడండి మీరు. 1 నుంచి మనకు 4కి లేదంటే 5కి ఈ విధంగా మీరు పెంచండి. సంబరపడి మీరు పెంచుకుంటూ చూసుకోండి. ఈ విధంగా మనం పెంచితే మీకు మ్యాక్సిమం మీకు రావచ్చు కూలింగ్ పెరగవచ్చు. ఒకసారి మనం కూలింగ్ తక్కువ ఉండడం వల్ల ఈ థర్మోస్టాట్ ఒకసారి పోయినా కూడా మనకు కూలింగ్ రాదండి. కొంతమందికి ఎక్కువ ఐస్ గడ్డలు కడుతుంటుంది. ఇటువంటి ప్రాబ్లం కూడా మనకు చూడండి ఇది థర్మోస్టాటరే. ఓకేనా, ఎక్కువ కూలింగ్ ఉన్నా కూడా మీకు థర్మోస్టాట్ ప్రాబ్లం. ఇప్పుడు అయితే మనం కూలింగ్ పెంచుతున్నాం, ఇక్కడ కూలింగ్ లేదు, నల్లలో పెడుతున్నాను. ఓకే, ఇప్పుడు మనం సెట్ అవ్వచ్చు. ఒకవేళ మీకు కూలింగ్ ఎక్కువ ఉంటే మీకు ఈ థర్మోస్టాటర్ ఉంది కదా ఇది మనకు పోయి ఉంటుంది, ఇది మార్చుకోవాలి, కొత్తది మార్చుకోవాలా. ఓకే, ఇది ఫస్ట్ ప్రాబ్లంకి ఫస్ట్ సొల్యూషన్. ఓకే, ఇప్పుడు డోర్ క్లోజ్ చేశాను. ఇప్పుడు ఇంకో ప్రాబ్లం ఏమొస్తుంది చూడండి. మనకు బ్యాక్ సైడ్ మనకు కంప్రెసర్ ఉంటుంది. కంప్రెసర్ అంటే మనకు మోటార్ ఉంటుంది. ఈ మోటార్ ఏమంటే మనకు దీంట్లో మనకు గ్యాస్ అయిపోతుంది. గ్యాస్ అయిపోతే మనకు కూలింగ్ రాదు. అంటే మనకు 10 ఏళ్ళు అయిపోయింది ఫ్రిడ్జ్ తీసుకొని, అందువల్ల దీంట్లో గ్యాస్ ఉండడం వల్ల మనకు కూలింగ్ రావడం లేదు. ఒకసారి గ్యాస్ ఎక్కించుకోవాలి, 2000 పడుతుంది గ్యాస్ ఎక్కించడానికి. ఈ విధంగా రెండో ప్రాబ్లం ఉంటుంది. రెండో సొల్యూషన్ మీరు గ్యాస్ ఎక్కించుకుంటే సరిపోద్ది, ఈజీగా మీకు ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఇప్పుడు మూడో ప్రాబ్లం చూడండి. కూలింగ్ మనకు సరిగ్గా రావడం లేదు, కూలింగ్ అంతా పోతుంది, నీళ్ళు కారుతుంది కదా. ఈ నీళ్ళు కారడానికి కూలింగ్ పోవడానికి కారణం ఏంటంటే చూడండి సైడ్లో డోర్ ఉంది కదా ఫ్రిడ్జ్ డోర్ మనకు గ్యాప్ ఉంది ఇక్కడ సైడ్లో, ఇది సరిగ్గా కూర్చోవడం లేదు. ఈ విధంగా కూర్చోకపోయినా సరే గ్యాప్ లేకపోయినా అందువల్ల మనకు వాటర్ కారచ్చు. ఇక్కడ చూడండి కూలింగ్ వస్తుంది నాకు కొంచెం సైడ్లోంచి. ఈ విధంగా ఇక్కడ గ్యాప్ ఉంది, మన డోరు సరిగ్గా పట్టడం లేదు, కూర్చోవడం లేదు, మ్యాగ్నెట్ని కసుకోవడం లేదు. అందువల్ల మనకు బయట కూలింగ్ అంతా వెళ్ళిపోతుంది. ఈ విధంగా డోర్ కాంచి కూడా మనకు కూలింగ్ పోయి ప్రాబ్లం ఉండొచ్చు. ఈ ప్రాబ్లం మనం ఏం చేయాలంటే మనం ఫ్రిడ్జ్ మెకానిక్ చూపించి చూడండి బెల్ట్ ఉంది కదా, ఈ బెల్ట్ మనకు కొంచెం లేస్ వస్తుంది. అంటే 10 ఇయర్స్ అయిపోయింది కదా, 10 సంవత్సరాలు. అందువల్ల మనం సరిగ్గా కూర్చోవడం లేదు, ఈ మ్యాగ్నెటింగ్ కూడా సరిగ్గా పట్టుకోవడం లేదు. ఒకసారి మనకి ఈ బెల్ట్ ప్రాబ్లం ఉండొచ్చు. ఈ బెల్ట్ మీరు మార్చుకోవచ్చు. ఒకవేళ దీన్ని రిపేర్ చేస్తాను అడిగి చూడండి, ఫ్రిడ్జ్ రిపేర్ చేస్తారు కదా వాళ్ళని అడిగి చూడండి. ఓకేనా, మనం డోర్ వేసేటప్పుడు మనం సెట్ అయింది, కాకపోతే పైన కొంచెం గ్యాప్ ఉంది, అందువల్ల మన కూలింగ్ కొంచెం బయటకు వచ్చింది. ఇది మూడో ప్రాబ్లంకి మూడో సొల్యూషన్ కూడా ఇదే. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కానీ మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తున్నాను. బై.